మరి ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన దేవుడు ఈ సమయం మనకిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా ముందుకు వెళ్దాం. గడిచిన కాలాలలో చూస్తున్న ప్రపంచ పరిస్థితులను చూస్తున్నప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి చిన్న వాక్య భాగాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్య జ్ఞానముతో దాన్ని సరిచూస్తూ క్రైస్తవులుగా, విశ్వాసులుగా, ప్రభు రాకడ కొరకు నిరీక్షించే బిడ్డలుగా ఉన్న మనము ఉండవలసిన జీవన విధానమును గురించి, తర్వాత ఈ విషయాల పట్ల అవగాహన తెలుసుకోవాల్సిన బిడ్డలుగా ఎంతైనా అవసరము మనకు ఉన్నది. కాబట్టి ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. మీరు చెప్పగలుగుతారు ఏం జరుగుతుందో ప్రపంచమంతా? వార్ 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 వార్, ఇదే మాట. అవునా? యుద్ధం 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 గురించి విన్నారు. ఎక్కడో విన్నట్టుంది, మీరు వింటారు ఇవన్నీ. ఎక్కడో విన్నట్టుంది, ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడో. అవునా? అది చెప్పినట్టు అనిపిస్తుంది మనకు. ప్రతి సందర్భము ఏ విధంగా డే బై డే క్లోజ్గా వాక్యము, ప్రభు చెప్పిన రెండో రాకడకు సంబంధించిన సూచనలు అవి చాలా దగ్గరగా కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అవును, అనిపిస్తుందా? రైట్. కొన్ని టీవీ ఛానల్స్ అయితే ఫేక్ న్యూస్ చూపిస్తున్నాయి, జాగ్రత్త. అవునా? చాలా మటుకు ఫేక్ న్యూస్ బయటకు వస్తుంది. వన్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ ఏంటంటే దుబాయ్లో ఖలీఫా ఏంటంటే బుర్జ్ ఖలీఫా పైన బాంబు పడ్డది. ఏం పడలేదు, ఫేక్ న్యూస్ అది. ఓకేనా? అన్ని టీవీ ఛానల్స్ చెప్తున్నాయి అవి. ఓకేనా? సో ఇది విధంగా ప్రభు వచ్చే రాకడలో కూడా కమ్యూనికేషన్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ కంటే కూడా మిస్కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంటే ఈ రాకడకు సూచనల గురించి బిడ్డలు అడిగినప్పుడు, తన శిష్యులు ప్రభువారిని అడిగినప్పుడు అనేక విషయాలు ప్రభువారు చెబుతూ ఒక్క మాట మాత్రం ప్రతి దగ్గర పెడతారు. ఆయన ప్రతి దగ్గర ఏమని మాట అది? మీరు కలవరపడకుడి. డోంట్ గెట్ యాంగ్జైటీ, డోంట్ గెట్ వరీడ్. ఇవన్నీ జరగవలసినవి, కానీ అప్పుడే అంతము రాదు అని ప్రభువారు ప్రతి సందర్భంలో కలవరపడకుడి అని చెబుతారు. 14వ అధ్యాయం యోహాను సువార్తలు కూడా మీ హృదయంలో కలవరపడనీయకుడి, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా జాగ్రత్త చూసుకునండి. ఈ మాటలు ప్రభువారు పదే ఎందుకు ఉపయోగించారంటే మనము దేనికి కలవరపడతాం, ఏ సందర్భంలో మనుషులు కలవరానికి గురవుతారంటే మిస్కమ్యూనికేషన్లో, ఎగ్జాగరేషన్ చేసినప్పుడే కలవరపడతారు. అదేంటి? ఒక చిన్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే చాలా మృదువుగా, చాలా సింపుల్గా చెప్పే పనులను కూడా చాలా గొప్పగా ఆర్భాటముతో చెప్పినప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? అవునా? బీజేపీ, కాంగ్రెస్, తర్వాత ఇంకోరు. అవునా? వీరు ముగ్గురులో ఇద్దరు బీజేపీ లీడింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు. చాలా సింపుల్గా చెప్పేసి దీన్ని చాలా సింపుల్గా చెప్పవచ్చు. కానీ మన ఆందోళనకరంగా క్రియేట్ చేయాలంటే, ఆ ఎక్సైట్మెంట్, ఆ యాంగ్జైటీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? బీజేపీ లీడింగ్లో ఉంది, ప్రపంచం ఏమైపోతుందో అంటారు. వీడు బీజేపీ లీడింగ్లో ఉంటే ప్రపంచం ఏమవుతుంది? ఏమీ కాదు. అర్థమవుతుందా? మనం వినే వినికిడి ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మనుషులు ఫోన్లోకి అడిక్ట్ అయిపోయి ఏం జరుగుతుందా అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఏ అప్డేట్స్ తీసుకుంటే రాంగ్ అప్డేట్స్ తీసుకుంటున్నారు. నో రైట్ అప్డేట్స్, ఓన్లీ రాంగ్ అప్డేట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారు కనుక మన మధ్యలో ఉంటే జాగ్రత్త, ఆందోళన పడవలసిన అవసరము లేదు. కానీ ప్రభు రాకడ సమీపైనది. కొన్ని విషయాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇరాన్ దేశంలోని అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మత పెద్ద, అవునా, సుప్రీం అని పిలుస్తారు, ఆయన ఖమేనీ. అవునా? ఆయనను ఏం చేశారు? చంపేశారు. యుఎస్ వాళ్ళు, తర్వాత ఇజ్రాయెల్ కలిసి వాళ్ళని చంపేశారు. ఆయన ఉంటున్న స్థలం బిల్డింగ్ పైన సరిగ్గా తీసుకొచ్చి చంపేస్తున్నాడు. ప్రపంచము ఆ ఒక్క సందర్భంతో ఏమైపోయిందంటే 2 భాగాలుగా విడిపోయింది, 2 గ్రూప్స్గా విడిపోతుంది. ప్రపంచ యుద్ధాన్ని గురించిన సన్నివేశాలు జరగబోతాయేమో అన్న ఆందోళనలు కనబడుతున్నాయి.
కానీ చాలా సందర్భంలో అది జరగదు, ఇప్పుడే కాదు అన్నట్టు కూడా మనము ఆలోచన చేస్తాం. ఎందుకంటే దానికి ఇంకా సమయం ఉంది. ఒకే ఒక ట్రిగర్ పాయింట్ దానికి ఏంటంటే, ఎవరన్నా ఒక్క న్యూక్లియర్ వెపన్ కనుక ఏ దేశం పైన వేస్తే ఇంకా అంటుకుంటుంది మొత్తం. అవునా? ఆ విధంగా అగ్గి రాజేసుకుంటుంది. ఇంకా ఎవరు దాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు. ఏ దేశం కూడా ఒక దేశాన్ని నాశనం ఇష్టపడట్లేదు. కానీ చెప్పలేము. కాబట్టి ముందుకు మనం ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అని పిలుస్తారు. ద స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఏంటంటే, ప్రపంచానికి ఆయిల్ సప్లై చేయడానికి ఇరాన్ దగ్గరలో మార్గం గుండా ఉండే ఒక వంతెన లాంటిది. అంటే వంతెన అంటే ఒక చిన్న కాలువ లాంటిది అది. ఓకేనా? ప్రపంచం నుండి లేదా ఇరాన్ దేశం నుండి లేదా ఆ చుట్టుపక్కల దేశాల నుండి మిగతా దేశాలకు ఆయిల్ సప్లై అవ్వడానికి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ప్రాంతాన్ని వాడుకుంటారు. ఆ రూట్ కనుక కొలాప్స్ అయితే ఇండియాకి ఆయిల్ దొరకదు. మీకు చెప్పాలని ఒక చిన్న మాట, ఆయిల్ ఒక్కటి ఆగిపోతే చాలు ప్రపంచం ఆగిపోతుంది. నూనె ఆగిపోతే చాలు ప్రపంచం ఆగిపోతుంది. ఎందుకు తెలుసా? అది లేకుండా ఏది జరగదు. నూనె అంటే ఓన్లీ వంట నూనె అనుకుంటున్నారా? కాదు, క్రూడ్ ఆయిల్ నేను మాట్లాడేది. ద క్రూడ్ ఆయిల్ ఒక గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆ బాయిలో నుంచి తీసే క్రూడ్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా దాన్ని అమ్మినప్పుడు అన్ని దేశాలు దాన్ని కొనుక్కొని మన ఇండస్ట్రీస్ నడవడానికి, మన దగ్గర ఉన్న వెహికల్స్ నడవడానికి, మన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్స్ వాడడానికి ఇవన్నిటిని వాడతారు. చాలా విషయాన్ని వాడతారు. కాబట్టి క్రూడ్ ఆయిల్ అంత ఇంపార్టెంట్. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఆగిపోయిందంటే ఇండస్ట్రీస్ ఆగిపోతాయి. అందుకని ముందు ఆలోచన ఏం చేశారంటే, వెహికల్స్ ఆగకూడదని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవి జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని మరి ప్రపంచం ముందుకు వెళ్తుంది. ఆయిల్ని కనుక ఆపేస్తే ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే సమకాలికంగా అన్ని బ్యాలెన్స్గా ఉంటున్నప్పుడు దీనివల్ల చాలా దేశాలు కూడా కుంటుపడిపోయినప్పుడు వాళ్ళకు ఆర్థికంగా దెబ్బతింటారు. ఎక్కువగా ఆర్థికంగా దెబ్బతినే దేశాలు గల్ఫ్ దేశాలే. ఎందుకంటే వారి యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ ఆయిల్ని అమ్ముకొనే వారి యొక్క దేశము నడుస్తుంది. కాబట్టి ఈ ఆయిల్ ప్రపంచాలు కొనడానికి సిద్ధంగా లేకపోతే ఎవరికి అమ్ముకుంటారు? ఇటువంటి రూట్ ధ్వంసం అయిపోతే ఎట్లా ప్రయాణం అవుతుంది అన్న సందిగ్ధతల్లో ఇప్పుడు ప్రపంచం అంతా ముందుకు వెళ్తుంది. కాబట్టి 100 barrels అంటే డాలర్స్లో లెక్క పెడతారు. $100 per barrel అని బ్యారెల్స్లో లెక్క పెడతారు. అది $180 వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేనా? అంటే చమురు ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దానిపైన డిపెండ్ అయిన అన్ని ధరలు పెరుగుతాయి. మన రీసెంట్గా 2-3 రోజుల ముందు కూడా చాలామంది అక్కడ బాంబులు అవగానే పెట్రోల్ పోయించేసుకోవడం, పెట్రోల్ ట్యాంక్స్ ఫుల్ చేసుకోండి, తర్వాత రేట్లు పెరిగిపోతాయి. వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి. ఇప్పుడు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మరి ఇంకా ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? ప్రపంచం అంతే క్లైమేట్ మారుతుంది. సంఘానికి తెలియాలి ఇవన్నీ విషయాలు. ఏం మారుతుందంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మారిపోతుంది. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఢిల్లీలో మనుషులు బతకలేకపోతున్నారు. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ హైదరాబాదే. అవునా? మనం 2వ స్థానంలో ఉన్నాము. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఆ స్టేజ్లో ఉందంటే ఆ గాలి పీల్చుకుంటే మనుషులకు లంగ్స్ పాడైపోయి కొత్త రోగాలు వచ్చి మనుషులు చనిపోయే ప్రమాదము కనబడుతుంది. ఎన్వైరన్మెంటల్ చేంజెస్, టూ మచ్ ఆఫ్ అర్బనైజేషన్, బిల్డింగ్లు, అడవులు, చెరువులు మొత్తము మూసివేసి కట్ చేసి బిల్డింగ్లు కడుతున్నారు. ఎన్నో స్టోరీల బిల్డింగ్స్ కడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే కింద దాని గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది స్టార్ట్ అయిందంటే గ్రౌండ్లో వాటర్ లేవు. గమనించండి, వాటర్ లేవు. సిటీలో చాలా ప్రాంతాల్లో నీళ్ళే లేవు. ట్యాంకులతో పోసుకుంటారు. మా ఏరియాలో కూడా నీళ్ళే లేవు. ప్రతిరోజు ట్యాంకులతో తాగాలి, ట్యాంకులు తెప్పించుకోవాలి, ఆ నీళ్ళే తాగాలి, ఆ నీళ్ళే స్నానాలు చేయాలి. నీళ్ళు లేవు హైదరాబాద్లో. అర్థమవుతుందా? హెల్త్ క్రైసిస్ వస్తున్నాయి. దాదాపు సంవత్సరానికి 10 కోట్ల మంది ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి దాని యొక్క ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి అని చెప్పేసి అవి ఖర్చు పెట్టి బీదవాళ్ళుగా మారిపోతున్నారు. పావర్టీ లైన్ పెరుగుతుంది, వలసలు పెరుగుతున్నాయి. ఒక దేశంలో రిలీజియస్ అట్రాసిటీస్ వల్ల ఒక దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్తున్నారు. దాదాపు 1.5 crore పీపుల్
10 crores నుంచి 15 crores పీపుల్ వాళ్ళు మనుషులు దేశాలను వదిలేస్తున్నారు. అర్థమవుతుందా? దేశాల మధ్యలో దేశాలకు సత్సంబంధాలు లేవు. సో కాబట్టి ఏం జరుగుతుంది? టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు, ఏ టెక్నాలజీ ఎమర్జ్ అవుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఏం జరగబోతుందో అన్న భయము, ఆందోళనలు పెరుగుతున్నాయి. అర్థమవుతుందా? సామాన్యుడు ఏ విధంగా బ్రతుకుతాడో తెలుస్తలేదు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియకుండానే జరుగుతాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే కోవిడ్ తర్వాత ఇంకేదైనా వస్తే దానికి ఈ రోజు వరకు కూడా ప్రిపరేషన్ మనం రెడీగా లేము. ఈ రోజు కూడా దానికి రెడీగా లేము. ఇంకా అటువంటి పెను ప్రమాదం వస్తే ప్రపంచం ఏ విధంగా బ్రతుకుతుంది తెలీదు. అర్థమవుతుందా? ఇది ప్రపంచం అంతా జరుగుతున్న విషయం, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయం. ఇంకొక విషయాన్ని ఆలోచిస్తే మనుషుల యొక్క మెంటల్ హెల్త్, మెంటల్ ఇల్నెస్ అనేది పెరుగుతుంది. యాంగ్జైటీ ఎక్కువవుతుంది, భయం ఎక్కువవుతుంది, ఒంటరితనం ఎక్కువవుతుంది, సూసైడ్స్ ఎక్కువవుతున్నాయి. మనుషులు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువ చిన్నపిల్లల నుంచి యవనస్తులు ఎక్కువగా చాలా ఆందోళనలోకి, ప్రతి సందర్భాన్ని బట్టి ఆందోళనలోకి వెళ్తున్నారు. ఏమవుతుందో ఫ్యూచర్లో అన్నట్టుగా. మెంటల్ స్టెబిలిటీ లేదు వాళ్ళకు. పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు చనిపోవడం కూడా సిద్ధపడుతున్నారు. అంత ఎమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటిని కలిపి ఒకే మాటతో చెప్పాలంటే ఒక్క మాట చూపిస్తాను మీకు నేను. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మొదట ఏం సంభవించాలి? మొదట భ్రష్టత్వము సంభవించాలి. అక్కడ అయిపోదాం కాసేపు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏంటో తెలుసా? భ్రష్టత్వమే. మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం సంభవించాలంటే, భ్రష్టత్వం అంటే భయంకరమైన పరిస్థితులు చుట్టుపక్కల ఉండాలి. అంటే తినడానికి ఆహారము కానీ, ఆరోగ్యము కానీ, తర్వాత మనం పీల్చే గాలి పాడైపోతుంది, తర్వాత మనం ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో అన్న ఆందోళన ఎప్పుడు మనుషుల్లో ఉంటుంది. ఇన్స్టెబిలిటీ కనబడుతుంది, నిరాశ నిస్పృహలు కనపడతాయి, సమాధానం ఉండని పరిస్థితులు కనపడతాయి. ఈ పరిస్థితులన్నిటిని కలిపి ఒకే మాట భ్రష్టత్వము. ఈ సందర్భం మాత్రమే కాదు, ఇవన్నీ మనకు కనబడుతున్నవి, కనబడకుండా జరుగుతున్నవి. ఆలోచన చేస్తే మనుషుల మధ్యలో మనుషులకు ప్రేమలు లేకుండా పోతున్నాయి. మనుషులపైన కనికరం లేకుండా పోతుంది. గమనించండి, ఇప్పుడు వస్తున్న సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ, లేకుంటే ఇంకా వేరైనా నెట్ఫ్లిక్స్లో ఏది చూసినా కూడా రక్తము. ఎందుకు వస్తున్నాయి అర్థమవుతుందా? బ్లడ్ లేకుండా క్రైమ్ మూవీస్కి క్రేజ్ ఎక్కువ. మనుషులు చంపేవాడు హీరో, స్మగ్లర్స్ హీరోస్. ఎందుకు అవుతున్నారంటే ఇటువంటి వైపు మనుషులందరూ కూడా ఒక్క వైపుగా వెళ్ళిపోతున్నారు. మంచితనము, మంచిగా ఉండేవాడు, న్యాయంగా ఉండేవాడు, పనికి మనోళ్ళు అందరూ కలిసి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులకు వెళ్తున్నాం. సానుభూతి తగ్గిపోతుంది, కుటుంబాల్లో ఒకరిపైన ఒకరి ప్రేమలు తగ్గిపోతున్నాయి. అవునా? భయంకరమైన రిలేషన్షిప్స్లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇదంతా అదర్ సైడ్ మనం చూస్తున్నాం. గమనిస్తున్నారా? డబ్బు ఉన్నవాడికే సమస్తము దొరుకుతుంది, డబ్బు లేని వాడికి ఏది దొరకదు. కనీసం మర్యాద కూడా దొరకని పరిస్థితులకి మనందరము ఉన్నాం. ఇట్స్ ఎ కాంపిటీషన్, ఒక ర్యాట్ రేస్ లాగా, ఒక కాంపిటీషన్. అందరం కలిసి పరిగెత్తున్నాం. ఎక్కడ పరిగెత్తున్నాం, ఎందుకు పరిగెత్తుతున్నాం అని ఆలోచించే సమయం లేకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్స్, లోన్స్ అనుకుంటూ పరిగెత్తున్నాం. ఒక్కసారి ఒక క్షణము నిలబడి కాముగా 3 గంటలు కూర్చుంటారంటే చర్చలనే కూర్చుంటారు, ఇంకెక్కడ కూర్చోలేరు. మీరు గమనించండి. కాబట్టి ఇదే సమయము దీన్ని కొంచెం రెస్ట్ ఇవ్వడానికి. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ వన్ రీజన్ చర్చ్ మిస్ అవ్వద్దు. ఆందోళనకరమైన పరిస్థితులు ప్రపంచమంతా కనపడుతున్నప్పుడు కూడా, మన జీవితంలో ఉంటున్నప్పుడు కూడా, దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యుల్ సిట్ అట్ వన్ ప్లేస్. మీ మొబైల్ వాడకుండా అటు ఇటు తిరగకుండా, ఫోన్లలో మాట్లాడకుండా, ఎక్కువ ఆలోచించకుండా కామ్గా కూర్చునే ప్లేస్ ఏదైనా ఉందంటే చర్చ్ మాత్రమే. డోంట్ మిస్ ఇట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ మిస్ ఇట్.
ముందుకు వెళ్తే మొదట భ్రష్టత్వము సంభవించాలి. భ్రష్టత్వము సంభవించినప్పుడు మనుషుల్లో ఏం జరుగుతుంటే భయము, ఆందోళన కలుగుతుంది. అదే కావాలి. ఎవరికి కావాలి ఇదంతా? ఎవరికి కావాలి? ఎవరి కోసం ఇదంతా? అవునా? క్రీస్తు విరోధి కొరకు దజ్జాల్ అని పిలుస్తారు. మీరు గమనించ కొన్ని వీడియోస్లో చెప్పేస్తున్నారు ఎవరి కోసం జరుగుతున్నాయి ఇవన్నీ అంటే దజ్జాల్ కోసం జరుగుతున్నారు. దజ్జాల్ అంటే ఎవరంటే అంత్యక్రీస్తుని ఖురాన్లో అంటారు ఆ మాటను, దజ్జాల్ వస్తాడని. అంత్యక్రీస్తుకి మరొక పేరు అది. అర్థమవుతుందా? వాడి కొరకు జరుగుతుంది. అపోకలిప్స్ అనేది జరుగుతుంది. సర్వము వినాశనం వైపు ప్రపంచం పరిగెత్తుందని యూట్యూబ్ షార్ట్స్ కూడా తెలుగు వాళ్ళే కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది, చదువుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు అందరూ. అర్థమవుతుందా? పీపుల్ ఆర్ రీడింగ్. క్వశ్చన్ ఏంటంటే నువ్వు చదువుతున్నావా? అందరు చదువుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఐమ్ టెల్లింగ్ యూ. ఎవరితోని కలిసి ఏం జరుగుతుంది అంటే అటువంటి ప్లేస్లో నువ్వు నిలబడ్డప్పుడు నీకు తెలీదా ఏం జరుగుతుందో? ఇజ్రాయెల్ దేశం ఎక్స్పాండ్ అవుతుంది, పెద్ద దేశం అవుతుంది. ఆ దేశము ప్రపంచ దేశాలని శాసించే దేశంగా మార్చబడుతుంది. ఆ దేశము ప్రపంచానికి వనరులు కలిగించే దేశంగా మారుతుంది. ఆ దేశము అనేక దేశాలకు సహాయకంగా మారుతుంది. ఆ దేశము అంత సంపన్నమైన దేశంగా మనకు కనపడినప్పుడు అక్కడ కూర్చోడానికి వస్తాడు వాడే అంత్యక్రీస్తు. అది జరగక ముందు ఈ వినాశనం జరగాలి. ఇప్పుడు ఆలోచించండి, ఏ టీవీ ఛానల్లో, ఏ న్యూస్ పేపర్లో ఒకే దేశం గురించి మాట్లాడుతున్నారు. ఏ దేశం అది? ఇజ్రాయెల్. ఒక 50 సంవత్సరాల కింద, 70 సంవత్సరాల కింద ఆ దేశమే లేదు. ఏం చేశారు? ఇంత ఉంది. ఒక తెలంగాణ అంతా కూడా లేదు. అది కరెక్ట్. తెలంగాణ కంటే కొంచెం పెద్ద దేశం అనుకోండి, అంతే. అటువంటి దేశం ప్రపంచానికి భయముగాను లేదా ఆదరణగాను శత్రువుగాను అన్ని రకాలుగా మారిందంటే దానికి ఒక ప్రణాళిక, ప్రవచనం ఉందని కేవలము బైబిల్ చదివే వారికి మాత్రమే అర్థమవుతుంది. ప్రపంచానికి అర్థం కాదది. దేవుడు 1900 సంవత్సరాల దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసి ప్రతి దేశంలో కూడా వాళ్ళ ప్రజలు ఉంటూ దేవుడు వాళ్ళ ద్వారా దేశాన్ని ఆశీర్వదిస్తూ ఈరోజు అమెరికా కూడా అంత చిన్న దేశాన్ని పట్టుకొని వాళ్ళ వెనుక ఉన్నాడు అంటే ఎందుకున్నాడు? అంత పెద్ద అమెరికా దేశం ఇజ్రాయెల్ దేశాన్ని పట్టుకొని ఎందుకున్నాడు? ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, రష్యాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, తర్వాత చైనాతో చేయొచ్చు. ఏమి చేయట్లేదు. ఆ చిన్న దేశమైన ఇజ్రాయేల్తోని అతను చేతులు కలిపి వెనుక నేను ఉంటానని ప్రపంచానికి చూపిస్తున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. గమనించండి, ఇప్పటికైనా బైబిల్ చదివే అలవాటు లేకపోతే అలవాటు చేసుకొని కేవలం కీర్తనలు, సామెతలు కాదు, ప్రకటన గ్రంథం చదవడము అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విడవబడ్డవా? భయంకరమైన శిక్ష. ఎత్తబడితేనే సుఖము, విడవబడితే అది భయంకరమైన దినాలు. 7 సంవత్సరాలు ఆ ఇజ్రాయెల్ దేశము అంత పెద్ద దేశంగా మారాలి. ఆ దేశము నుండి ప్రపంచమంతా దేశాన్ని బట్టి చూస్తున్నప్పుడు 10 రాజ్యాలు కలిపి ఒక్క రాజుని ప్రపంచానికి వాళ్ళు నిలబెట్టాలి. దాన్ని న్యూ వరల్డ్ ఆర్డర్. రీసెంట్గా మోడీ కూడా తన మాట అంటాడు, ప్రపంచం న్యూ వరల్డ్ ఆర్డర్ వైపు అడుగులు వేస్తుంది అని చెబుతున్నారు. ఇది ఎన్నో సంవత్సరాల కింద న్యూ వరల్డ్ ఆర్డర్ వైపు నడుస్తున్నాం. అంటే ప్రపంచం యొక్క గమనాలు మారుతున్నాయి. ప్రపంచానికి ఒకే రాజుగా ఉండబోతున్నాడు. ప్రపంచానికి ఒకే మతము, వన్ వరల్డ్ రిలీజియన్. ప్రపంచానికి ఒకే కరెన్సీ, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ రిలీజియన్. ఆలోచించండి, ప్రపంచం అంతా చిన్నగా అయిపోతుంది. అప్పుడు ప్రపంచం అంతా చాలా చిన్నగా అయిపోతుందంటే దానికి ముందు జరగవలసిన వినాశనము జరగాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఇది భ్రష్టత్వము. ఈ విషయాలు తెలిసి ఉండాలి క్రైస్తవుడికి. అన్యజనుల మధ్యలో టీవీలో చూసుకుంటూ, యూట్యూబ్లో చూసుకుంటూ వాళ్ళు భయపడుతున్నప్పుడు చెప్పవలసిన తెలుసా? నాకు తెలుసు ఏం జరగబోతుందో. నా ప్రభువు మాకు ఆల్రెడీ చెప్పాడు. సంఘాల్లో మేము మాట్లాడుకున్నాం, ఈ ప్రవచన వాక్యాలన్నీ జరగవలసినది. ఇజ్రాయెల్ దేశం నుండి ఒక వ్యక్తి వస్తాడు, ఆ దేశంలోనే కూర్చుంటాడు, ఆ మందిరంలో కూర్చుంటాడు, అక్కడ కూర్చొని ప్రపంచాన్ని రూల్ చేస్తాడు. 7 సంవత్సరాల ట్రీటీ రాసుకుంటారు, పీస్ ట్రీటీ రాసుకుంటారు, అగ్రిమెంట్.
రాసుకొని మీ ప్రపంచానికి శాంతిని ఈ స్థానాన్ని ప్రారంభించి తన రాజ్యాన్ని తర్వాత కాలంలో అది భయంకరమైన ఉగ్రత దినాలుగా మార్చబడతాయనే సంగతి ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు ఎదుటోడికి చెప్పాలి. చెప్పకపోతే నీ తప్పవుతుంది. అది అర్థమవుతుందా? దేవుని సువార్త చెప్పడం అంటే యేసుక్రీస్తు ప్రభువాడు రక్షకుడే, ఆయన మాత్రమే రక్షకుడు లేరు, ఒకే రక్షకుడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు, రక్షకుడు ఒక్కడే ఉన్నాడు, నీ విమోచకుడు ఆయనే ఉన్నాడు, రాబోతున్న రాజు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన మనందరినీ కలిసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆరోహణమయ్యే ఆ సందర్భము ద బ్లెస్డ్ హోప్ మన ముందర త్వరలో రాబోతున్న సంగతి తథ్యము. నమ్మడము నీ వలనైతే నమ్ముతావు కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో సాధ్యపడతాయని నమ్ముదాము. దేవునామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదట భ్రష్టత్వము సంభవించాలి. ఇదంతా కూడా భ్రష్టత్వం గురించిన విషయాలు మనము నేర్చుకుంటున్నాం. అంటే ఎక్కడ కూడా సమతుల్యత అనేది ఉండదు, బ్యాలెన్స్గా ఏది ఉండదు. ఏ ఆర్డర్లో జరగాల్సిన విషయాలు ఆర్డర్లో జరగవు. దాన్ని భ్రష్టత్వము అంటారు. రైట్? ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది? భ్రష్టత్వం సంభవం మొదట అది జరగాలి, దాని తర్వాత ఏం జరుగుతుంది? ఆ దినము రాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీఆర్ టాకింగ్ అబౌట్ ద లార్డ్స్ డే. గడిచిన కొన్ని నెలల క్రితము 3 భాగాలుగా నేర్చుకున్నాం. ఇదే 3 భాగాలుగా నేర్చుకున్నాం. ఆ సందర్భాన్ని మరొకసారి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. భ్రష్టత్వం మొదట సంభవించాలి. ప్రపంచమంతా కూడా కరువులో వెళ్ళిపోవాలి. ప్రపంచమంతా కూడా వ్యాధుల వైపు వెళ్ళాలి. ప్రపంచమంతా కూడా కరువుల వైపు, అనారోగ్యత వైపు, సనాతనం అనేది సమతుల్యంగా ఉన్న సమస్తమైన వాటి అన్నీ కూడా అసమానముగా మారిపోయినప్పుడు టెన్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవించాలి. తర్వాత పాప పురుషుడు నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినము రాదు. ఏ దినము? ప్రభు దినము. ఏ దినము రాదు? వాడు బయటకు రావాలి. ఈ దినము సంభవించాలి. దేవుని యొక్క దినము సంభవించాలి అంటే పాప పురుషుడు బయటకు రావాలి. పాప పురుషుడు బయటకు రాలేదా? ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తాడు? ఆలోచిస్తే వాక్యము చాలా క్లియర్గా చెబుతుంది. వాడు వచ్చే సమయానికి ఇవన్నీ సూచనలు కనబడుతున్నాయి, కానీ వస్తాడు. ఎందుకు రావట్లేదు అంటే పాపపు ఇంకొక మాట నేర్చుకోవాలి. పాప పురుషుడితో సంఘము ఈ ప్రభు దినము లింక్ అయి ఉన్నది. పాప పురుషుడు బయలుతోనే సంఘం యొక్క ఎత్తబడము లింక్ అయి ఉన్నది. కాబట్టి ప్రభు దినము రావాలి అంటే పాప పురుషుడు వాడు బయట కనపడాలి. అది కనపడము, ప్రభు దినము రావడము దాదాపుగా ఒకే సమయంలో జరుగుతుంది. మనం పాప పురుషుని చూస్తామా అంటే చూడము. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? చూద్దాం కింద. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదురించచ్చు. ఏది పూజింపబడునో, ఏవు దేవుడనబడునో అవన్నిటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను ఎవరని, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది లేదా? 7వ వచనం చదువుతామమ్మా. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించువాడు. ఎవరిని అడ్డగించువాడు? అమ్మా వినాలమ్మా, ఫాలో అవ్వాలి. ఎవరు అడ్డగిస్తున్నాడు, ఎవరిని అడ్డగిస్తున్నారు, ఎప్పటి వరకు అడ్డగిస్తారు అన్నది నేర్చుకోవాల్సిన పాఠం. ఏం పాఠం అది? ఆ ధర్మ విరోధి వాడు బయలుపరచబడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడన్నబడ్డవాడు ఎవరో ఏ దానైతే పూజిస్తారో అవన్నిటిని ఏం చేస్తారంటే వాడు కొట్టివేస్తాడు. అన్నిటినీ
కొట్టివేస్తాడు. కొట్టివేసి ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, ప్రపంచానికి శాంతినిచ్చేవాడను నేను. ఎట్లా చెప్తాడు? దేని ద్వారా చెప్తారు? గమనించండి, జరుగుతున్న ఇప్పుడు పరిస్థితులు, మనుషుల మైండ్ని ఏ విధంగా రెడీ చేస్తున్నారో. దేవుడు అనబడిన వారు కొంతమంది ఉంటే అనేకమైన మనుషులు మన చుట్టుపక్కల దేవుళ్ళు దేవతలుగా ఉన్నారు. విగ్రహాల గురించి నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతుంది బాబాల గురించి మాట్లాడుతున్నాను, పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు దేవులుగా మొక్కేవారు అనేక మంది భక్తులు ఉన్నారు. రాజకీయ నాయకులను దేవుళ్ళుగాను, అర్థమవుతుందా, తర్వాత బాబాలను దేవుళ్ళుగాను, తర్వాత బోధకులను దేవుళ్ళుగాను ఆరాధించే క్రమము ఆల్రెడీ ప్రారంభమైంది. కాబట్టి మనుషుని పూజించడం అలవాటైన మనుషులకు మనుషులను మించిన శక్తివంతుడు కనపడ్డప్పుడు, అంటే ఎవరిని దేవునిగా పూజిస్తారు? ఎవరిని దేవులుగా పూజిస్తారు? మనుషులుగా ఉంటూ మనుషుల కంటే అసాధారణమైన కార్యాలు చేస్తున్న వారిని, అరే ఈయన దేవుడు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారాలు చేసేవాడు. ఇవే కదా మన దేవుని గురించి మాట్లాడుకున్న విషయాలు. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారాలు చేసేవాడు, సూచక కార్యాలు చేసేవాడు, దాంతోపాటు మోసపరిచేవాడు. అవునా? ఇవి కలుపుకొని ఇవి చేసేవారే కదా దేవుడు. గమనించండి, ఎవరు అద్భుతం చేస్తే వాళ్ళ కాళ్ళ మొక్కుతారు. అవునా? ఏ సూచక కార్యం ఎవరు చేసినా వాళ్ళ కాళ్ళ మొక్కుతారు, వాళ్ళని ఫాలో అయిపోతారు, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అయిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రపంచం అనేది ఆ వైపు నడుస్తున్నప్పుడు వీళ్ళందరినీ మించి, వీళ్ళందరికీ అధిపతిగా ఒక గొప్ప శక్తితో వాడు వస్తూ టెక్నాలజీని వాడుకుంటూ, ప్రపంచమున యాక్సెస్ని వాడుకుంటూ, మనందరి యొక్క ప్రైవసీని వాడుకుంటూ, నువ్వు ఎక్కడున్నా ఎటు వెళ్తున్నా నిన్ను ఎప్పుడు నీకు వేరెవ్వరూ కాపలా అవసరం లేదు, నీ ఫోనే నీకు కాపలా. నువ్వు ఎక్కడున్నావు ఇది చెప్పేస్తుంది నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ చెప్పేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు వాట్సాప్ వాడాలంటే లొకేషన్ ఆన్ ఉండాలి. ఎందుకు లొకేషన్ ఆన్ ఉండాలి? నా యాప్స్లో. అవునా? స్విగ్గీ వాడాలంటే లొకేషన్ ఆన్ ఉండాలి. మళ్ళీ ఈ మధ్య నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ఫార్మ్ యాప్ నాట్ టు ట్రాక్, అంటే ఈ యాప్ని వేరే అప్లికేషన్స్ నీ మొబైల్ ఉన్నాయి దాన్ని కూడా నువ్వు ట్రాక్ చేస్తుంది అంట. ఆ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళకు కొంచెము వీటిని తెలిసిన వాళ్ళకైతే అవి నో అంటారు, మిగతా వాళ్ళు ఎస్ అంటారు. 90% మంది ఎస్ అంటారు దాన్ని, ఎందుకంటే అర్థం కాదు ఏందో అది, అర్థం కాక. ఈ విధంగా ఈ మన చేతిలో ఉన్న మొబైల్ మనం ఇరికిచ్చేస్తుంది, వేరెవరు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంకి వెళ్తున్నా ఈ గూగుల్ అర్త్ కానీ లేదా గూగుల్ మ్యాప్స్ నీ లొకేషన్ ట్రాక్ చేస్తుంటుంది. అటువంటి శక్తిశాలి అక్కడెక్కడో కూర్చొని నిన్ను టార్గెట్ చేయాలనుకుంటే నువ్వు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరకు వస్తాడు వాడు. వాడు అక్కడే ఉంటాడు, కానీ ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏం చేస్తారు? వావ్, ఒకే మనిషి ఒకేసారి పలు ప్రాంతాలు అంటే ఆయన దాని వాళ్ళు ఏమంటారు? దేవుడు అనకుండా ఇంకేమంటారు? అర్థమవుతుందా? ఈ విధంగా మనుషులు అసాధారణమైన శక్తితో వాడి లోకంలోకి వచ్చి మనుషులలో మనుషులాగా ఉంటూనే నేనే దేవుడు అని చెప్పినప్పుడు, ఆయన మించిన వాడు ఎవ్వరూ లేనట్టుగా చూపించినప్పుడు మనుషులు మభ్యపరచబడతారు. అందుకే మాట వాడందరినీ మోసం చేస్తాడు అన్నమాటను అక్కడ రాశారు. అనేకులను ఏం చేస్తాడు? మోసపరుస్తాడు. కాబట్టి ఎవ్వడును ఎప్పుడును మిమ్మును ఇట్లాంటి విషయాలు చెప్పి మోసపరచొద్దు. మీరు అంటారేమో మాకు అంత అవసరం లేదు, ఎవరన్నా వచ్చేసి మీ లోన్ ఒక 50,000 ఉందా, మేము తీసేస్తామంటే ఓకే చలో నువ్వే నా దేవునివి, మాకు అంత పెద్ద అవసరం లేదు, చిన్న చాలు మాకు అంటారేమో మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కనబడతాయి, మన రీసెంట్ ఎలక్షన్లో కనపడ్డాయి అవన్నీ కూడా. ఓకేనా? చుక్కలు చూసేసారు అందరూ, రైట్? కాబట్టి ఏమంటామంటే మనుషులు దేనికి ఏ బలహీనతకు పడతారో వాడు ఆ బలహీనత మీద మాట్లాడతాడు. గమనించండి, మనిషి ఎప్పుడు పాపంలో పడ్డప్పుడు వాళ్ళ బలహీనతల నుండి వాడు పాపంలో పడతాడు. వాడు బలహీనతది అక్కడే అపవాది వాడతాడు. వీడు వచ్చినప్పుడు, ఆ భ్రష్టత వచ్చినప్పుడు ఆకలిగా ఉన్న మనుషులకు అన్నం పెట్టి వాడి సైడ్ తిప్పుకుంటాడు.
అర్థమవుతుందా? బాధలు ఉన్నవాడకు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవాడకు అవ్విచ్చి వాని వైపు తిప్పుకుంటాడు. అప్పుడు హృదయంలో కనపడని దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేడో అన్న అపనమ్మకం, అవిశ్వాసము మనుషుల్లో ఎక్కువ అవుతుంది. ప్రభు అంటాడు, నేను రాకడ సమయంలో విశ్వాసమును కనుగొంటానా నేను అంటే. ఇవన్నిటికంటే శక్తివంతమైన వాడు నేనని మనుషులు అసలు నన్ను నమ్ముతారా? కనపడే వాటిని నమ్ముతారా? కనపడకుండా నన్ను నమ్ముతారా? ఆ నమ్మే వాళ్ళు మాత్రమే ప్రభు దినములో ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ జరుగుతున్నా నా ప్రభును మించిన వాడు వీడు కాడు, నన్ను ప్రభును మించినది ఇవే పరిస్థితులు కావు అని నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులుగా ఉంటారు. అయితే ఈ ధర్మ విరోధి అయిన పాప పురుషుడు బయటకు రాకుండా ఆపుతున్నది ఎవరు? 7వ వచనం చూద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చాలా సందర్భాల్లో ఈ మాటను నేను చూపించాను, అవునా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అడ్డగిస్తున్నాడు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని బయలుపరచకుండా అడ్డగిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఈ డోర్ బంద్ చేసినాం అనుకుని, డోర్ వెనుక ధర్మ విరోధి ఉన్నాడు, ఈ డోర్ ఇటువైపు దేవుడు పంపించిన ఈ వ్యక్తి అడ్డగించుచున్నవాడు ఉన్నాడు అనుకోండి. వాడు డోర్ దోసుకొని బయటకు వస్తున్నాడు, లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వైపు ఉన్న వ్యక్తి ఆ డోర్ని ఆపినంత వరకే వాడు బయట ఉంటాడు. ఆయన డోర్ ఓపెన్ చేసేస్తే వాడు లోపలికి వచ్చేస్తారు. ఈయన జరిగిపోవడం అంటే ఏంటంటే సంఘం ఎత్తబడము. అడ్డగించుచున్న వాడు తను అడ్డగించకుండా ఆపడం అంటే సంఘం ఎత్తబడ్డము. అంటే సంఘం ఎత్తబడాలంటే సంఘము ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు సంఘము ఎవరి చేతిలో ఉంది? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో సంఘం ఉంది. ఈ సంఘం అంతా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రారంభించబడ్డప్పుడు, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందు నుండి సంఘం ప్రారంభించబడ్డప్పుడు ఆనాటిని మొదలుకొని ప్రభు రాకడ వచ్చే వరకు ఆయన సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన బాధ్యత అది. క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అందరూ తెలుసుకోవడానికి ఆయన సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. ఎవరెవరైతే పాప క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిని నమ్మి పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడి కష్టమైన నష్టమైన దేవుని మార్గం నడవాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటూ ఆయన నడిపిస్తున్నాడు. ఇక్కడ ఒకవైపు తన సంఘాన్ని పెట్టి ఇంకోవైపు తన చేతిని అడ్డం పెట్టి వాని బయటకు రాకుండా, ఈ భ్రష్టత్వం సంభవించిన పాప పురుషుడు బయటకు రాకుండా తన చేయిని అడ్డం పెట్టి ఇక్కడ జనాలందరినీ కూడా పరిశుద్ధులను అనేక మంది మనలాంటి వారిని పరలోక రాజ్యంగా తీసుకెళ్ళడానికి మారు మనస్సు పొందుకుంటున్న బిడ్డలను వాళ్ళందరినీ కూడా జమ చేసుకుంటూ క్రీస్తు విరోధిని ఆపుతున్నాడు. ఎప్పటి వరకు అంటే ఏ దినమో ఏ గడియో తెలియనంత వరకు ఇన్స్ట్రక్షన్స్ పరలోక రాజ్యం నుండి తండ్రి నుండి వస్తాయి. దిస్ ఈజ్ ద టైం అని చెప్పినప్పుడు ఆ సమయం వరకు ఆ పాప పురుషుడు బయటకు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాణ్ణి ఆపుతూనే ఉంటాడు. ఇన్స్ట్రక్షన్స్ హై కమాండ్ నుండి రాగానే ఇమ్మీడియట్గా సంఘము ఎత్తబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వి కాల్ యాజ్ రాప్చర్. చనిపోయిన వారు మొదట లేచి బ్రతుకున్నవారు వారు శరీరము మార్చబడి మహిమా శరీరము ధరించుకొని అందరము కలిసి ప్రభువుని ఎదుర్కొనడానికి మధ్యాకాశానికి వెళ్తాం. అది తథ్యము, అది జరగవలసినది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనుషులు నమ్మిన వారు మాత్రమే ఈ సంఘములో ఉంటారు. నమ్మిన వారు విడవబడతారు. 7 సంవత్సరాల దేవుని యొక్క ఉగ్రత పాలు అవుతారు వాళ్ళు. తర్వాత కూడా అవకాశం ఉంటుంది. కానీ సంఘము ఏర్పాటు చేయబడిన వధువు సంఘము ఈ శ్రమల గుండా వెళ్ళదు. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానము. అయితే అడ్డగిస్తున్న వారు ఎవరో అర్థమైందా? అందరికి అర్థమైందా? చెప్తారా అందరూ? అడ్డగిస్తున్నవాడు ఎవరు? వీళ్ళు చెప్తారు, నాకు తెలుసు. అక్కడి నుంచి వింటాం అనుకుంటాను నేను, ఆ కార్నర్ నుంచి. అడ్డగిస్తున్నవాడు ఎవరు? ఏమన్నా చెప్పు. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు
పాప పురుషుడు అంత్యక్రీస్తు ఈ లోకంలోకి రాకుండా ఆయన అడ్డగిస్తున్నాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎవరి కొరకు చనిపోయారు, ఎవరి కొరకైతే ఆయన పాపముగా మారి తన రక్తాన్ని చిందించి మరణించి 3 దినం తిరిగి లేచాడు, ఆ ప్రజలను తిరిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయన కనపడు కానీ తన పని కనపడుతుంది. కాబట్టి అడ్డగించువాడు తను అడ్డం ఉంచకుండా జరిగడం అంటే సంఘాన్ని చేతపట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడమే. ఇది ప్రభు దినము. ఏ విధంగా ఉంటుంది ప్రభు దినము చూద్దాము ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. 3వ అధ్యాయం మాత్రం అన్నా 10-12. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చాలమ్మా, ఎట్లా వస్తాడా దొంగ? చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడా? దొంగ చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడు? ఇదైనా చెప్తారా, చెప్పారా? మీరైతే చెప్పాలి, వాడు చెప్పాడు కానీ మనం చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? దొంగ ఎప్పుడు చెప్పి వస్తాడు కాదు, దొంగ ఎప్పుడు చెప్పకుండా వస్తాడు. నువ్వు అనుకోనని గడియలో వస్తాడు, నువ్వు ఊహించని సమయంలో వస్తాడు, నువ్వు మత్తు నిద్రలో ఉన్నప్పుడు వస్తాడు, అన్నీ బాగున్నాయని అనుకుంటున్నప్పుడు వస్తాడు. అంతేనా? అప్పుడే కాదు వచ్చేవాడు. మనం లీస్ట్ బాధడు ఏమీ కాదులే నాకు అని సుఖ సంతోషాలతో మన పనులు మనం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అప్పుడు వస్తాడు. వాడు వస్తాడన్న ఆలోచన లేనప్పుడు వస్తాడు. ప్రభు దినము అదే విధంగా ఉంటుంది. పెన్నులకు ఇస్తారు, పెన్నులకు పుచ్చుకుంటారు, అన్ని పనులు బిల్డింగులు కడతారు, పెద్దగా గ్రోత్ కనపడుతుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. నోవాహు దినముల్లో జరిగినటువంటి దినములు మనం ప్రభు దినములో కూడా మనకు కనబడతాయి. అన్నీ బాగున్నాయి అంటారు. ఏ విధంగా అయితే ఆయన ఓడ కట్టుకుంటున్నాడో ఆ విధంగా మనం మన శరీరాన్ని, మన ఆత్మను కట్టుకుంటూ ప్రభు దినము, ప్రభు ఉగ్రత రాకముందే మనము తేలిపోవాలి, వీటిలో నుండి బయటకు వెళ్ళిపోవాలి. సముద్రం 40 దినములు 40 రాత్రులు కుండపూతగా వర్షం కుమ్మరింపబడిన ఓడ మునగలేదు. అదేవిధంగా దేవుని ఉగ్రత రాకముందే ప్రపంచమంతా ఎటబోతున్నా కూడా దేవుని యొక్క ప్రజల్ని దేవుడు ఆయన కొరకు వెతికే ప్రజల్ని ఆయన కొరకు సపరేట్గా చేసి పెడతాడు. ఆ గుంపులో మనం ఉండాలి. ఆ దినము ఆనాడు 40 దినాలు 40 రాత్రులు ఏ విధంగా భయంకరమైన శోధన వచ్చిందో హఠాత్తుగా ప్రభు దినం కూడా అదే విధంగా హఠాత్తుగానే వస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఏం జరుగుతుంది? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశములు రవలుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ద్వారా ఉండకపోతే ఏమైపోతారు? కాలిపోతారు. సింపుల్గా ఉండాలి. దేంతో ఉండాలి? ఏ విధంగా ఉండాలి? 3 విషయాలు చెప్పాడు. మొదటిది, ఆయన దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో, అండర్లైన్ చేసుకోవాల్సింది, ఆశతో కనిపెట్టుకోవాలి. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన మరియు భక్తి కలిగి ఉండాలి. 3వది, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రభు దినము వస్తుందని ఆశతో కనిపెట్టుకోవాలి సంఘము. ప్రభు దినములో నేను ఉండాలని తన పరిశుద్ధతను కాపాడుకోవాలి సంఘము. ప్రభు దినము వచ్చు సమయంలో భయంకరమైన స్థితులు ఈ లోకమంతా జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా మనము కాపాడుకుండాలి.
ప్రపంచం ఎటువైనా వెళ్ళని నువ్వు మాత్రం ప్రభు మార్గంలో నడవు. మోసం ప్రపంచమంతా జరగని నువ్వు మాత్రము ప్రభు నచ్చినగా నీతిమంతులుగా బ్రతుకు. పాపము నీ చుట్టుపక్కల ఉండని నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడు. ఎవరికి సహాయము చేయకుండాని నువ్వు వెళ్ళి సహాయం చేయి. ఎవరిని క్షమించకుండాని నువ్వు వెళ్ళి క్షమించు. అర్థమవుతుందా? యూ బీ ఎ పర్ఫెక్ట్ పర్సన్. యూ ట్రై టు బీ ఎ పర్ఫెక్ట్ పర్సన్. మనకు తెలియదు ఏ దినం ఏ విధంగా ఉంటుందో. నీ మనస్సును మార్చుకుని ఆయన రాకడలకు సిద్ధంగా ఉండాలి. మనము సిద్ధంగా ఉండడానికి మనని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గడియ ఎప్పుడో ఏ విధంగానో తెలీదు. అది వచ్చిన దినమున మాత్రము ప్రపంచంలో పంచభూతాలు వేండ్రముతో అంటే వేడిమితో భయంకర పరిస్థితుల్లో కాలిపోయే పరిస్థితులు వస్తాయి. ఎవరు మిగులుతారో ఆనాటి మనుషులు తెలీదు. అవునా? ఇంకా కొన్నో విషయాలు మాట్లాడతామంటే చంద్రుడు సూర్యుడు నల్లగైపోతాడు, చంద్రుడు ఎరుపెక్కుతాడు అని ఆకాశంలో అనేకమైన సూచనలు మనకు కనబడతాయి. రైట్, చూద్దాం. ఈ ఆలోచన చేసుకుంటున్నప్పుడు చూద్దాం 24వ అధ్యాయం మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము ఈ ప్రభు దినము వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అంటే 40వ వచనం చదువుదాం. 40 నుండి. ఆ కాలమున 2 పొలములు ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. అర్థమవుతుందా? సిద్ధపడి ఉండడము ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఒకరు పొలంలో ఉంటారు, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే ఒకరు ఇద్దరు 50-50% గురించి మాట్లాడట్లేదు దేవుడు అక్కడ. అంటే ప్రభు కొరకు ఆశతో కనిపెడుతూ పరిశుద్ధతను తన జీవితాన్ని జీవించుచు తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉంటున్న వాళ్ళందరూ కలిసి పని చేస్తారు. కానీ ఎత్తబడే సమయంలో మాత్రము వీరి మట్టుకే ఎత్తబడతారు. ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వీళ్ళు మట్టుకే ఎత్తబడతారు. మిగతా వాళ్ళు విడవబడతారు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే అన్నీ నార్మల్గా ఉంటాయి. చాలా ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం అంతే నార్మల్గా ఉంటుంది. రెప్పపాటున కడబ్రోర మృగగానే అన్నీ మారిపోతాయి. కాబట్టి మనం ఈ విధంగా మారుతామో చూద్దామో సరి బాగుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు చూద్దాం. 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయం చూద్దాం. చాలా ఇష్టమైన అధ్యాయము నాకు. యాభై వచనం చదువుదాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషమును ఒక రెప్పపాటున కడబూరమును కానీ మనమందరము మార్పు పొందుతాము. బూరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్చితను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చితను ధరించుకున్నప్పుడు ఒక మాట అంటారు, విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన ప్రకారము ఈ వాక్యము
నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది ప్రభు రాకడలు అంటే, ప్రభు రాకడలో సిద్ధమై ఉన్న సంఘం అందరూ కూడా క్షయం అంటే నశించిపోయేది. రక్తమాంసములు గల ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. క్షయం అంటే మరణించేది, ఈ భూమిలో కలిసిపోయేది. అక్షయత అంటే ఏంటంటే ఎప్పటికీ నిరంతరము నిలిచి ఉండేది. అందుకని దేవుడు దాన్ని ఏమంటారంటే మహిమా శరీరము అని మాటను ఉపయోగిస్తారు. రూపాంతరం పొందిన శరీరము. ఈ రూపాంతరం పొందిన శరీరం ఏ విధంగా ఉంటుందంటే, అది మనుషులలో మనిషి లాగానే ఇదే బట్టలతో ఉంటావు, కానీ రక్త మాంసములు ఉండవు. అర్థమవుతుందా? ఇదే విధంగా ఉంటావు, అదే ముఖము అదే బట్టలు ఉంటాయి, కానీ రక్త మాంసములతో ఉండము. అక్షేతం ధరించుకుంటుంది. ఇట్స్ స్పిరిచువల్ బాడీ, ఇట్స్ స్పిరిచువల్ బాడీ అని పిలుస్తారు. అది ఎవరికి ఇవ్వబడుతుందంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరంతో పోలేరు. పక్క గ్రహానికి పోలేము ఈ శరీరంతో, పరలోకానికి ఏం పోతాం? అర్థమైందా? పక్క గ్రహం పోవాలంటే ఆ గ్రహంలో ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా మనం శరీరం ఒక మాస్క్ లాగా వేసుకొని వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా మాస్క్ లాగా ధరించుకోవాలి. కాబట్టి ఈ శరీరం, ఈ రక్త మాంసంలో శరీరం మహా అంటే కొన్ని 100-150 కిలోమీటర్లు పైకి పోతుంది అంతే. దాని తర్వాత ఇంకా పనిచేయదు ఈ శరీరం. అవునా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు కాబట్టి పనిచేయదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని మారుస్తున్నాడు. అవునా? మార్చి మహిమా శరీరంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ మహిమా శరీరము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధము, అర్హత పొందే శరీరం అది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినము తిరిగి లేచిన తర్వాత 40 దినములు తన శిష్యులకు అనేక మంది మనుషులకు కనబడిన తర్వాత పరలోక రాజ్యానికి ఆహ్వానమై వెళ్ళిపోవుట వీళ్ళందరూ చూశారు. అవునా? ప్రజలందరూ కూడా చూశారు. ఏ శరీరంతో వెళ్ళారైనా మహిమా శరీరంగా మార్చబడ్డారు. ఏ విధంగా గల్లే మనుషులారా, ఏ విధంగా ప్రభు మీ మధ్యలో నుంచి ఆకాశమును కొనిపబడనో అదే విధముగా ఆయన మళ్ళీ తిరిగి వచ్చును. అంటే ఆయన మహిమా శరీరంతో వెళ్ళి మహిమా శరీరంతో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనమందరం కూడా ఈ రక్త మాంసం గల క్షేమైన ఈ శరీరము అమర్చతను మహిమా శరీరంగా మార్చబడ్డప్పుడు ఆయనను కలుసుకోవడానికి, ఆయనలాగా మారి మనము ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తాము. అంటే మార్చబడిన శరీరంతో పరలోకానికి వెళ్తాము, ఈ శరీరంతో పోము. ఇప్పుడు ప్రభు అంటున్న మాట, మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి విజయం అంటే, అపవాది కొరకు ఏర్పాటు చేయబడిన మరణానికి విజయం అంటే పాపము లేని మనుష్యుడికి మరణం ఉండదు. అందుకని నా యందుండు వాడు మరణించిన తిరిగి లేస్తాడు. ఆయన యందు ఉన్న ప్రజలుగా ఉన్న మనము, ఆయనే దేవుడు నమ్ముతున్న మనము, పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్న మనము, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్న మనము మరణము చూడకుండానే పరలోక రాజ్యానికి వెళ్తామేమో ఆయన రాకడలో. ఒకవేళ మరణించినా తిరిగి లేస్తామంటే మరణము క్రీస్తు నమ్మిన బిడ్డలకు పర్మనెంట్ ఫుల్ స్టాప్ కాదు, ఇట్ ఈజ్ అ కామా. బిల్లీ గ్రాహం అంటారు అనుకుంటాను, ఏమంటారంటే డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్ బట్ ఇట్స్ అ బెండ్ టు ఇటర్నిటీ అంటాడు ఆయన. ఇట్స్ అ బెండ్ టు ఇటర్నిటీ అంటే ఇటు వెళ్ళి ఫుల్ స్టాప్ అయిపోయింది జీవితం అనుకుంటాం, కాదు, కొత్త జీవితంలోకి వెళ్తాం. మహిమ శరీరం గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పేస్తాను నేను. మనుషులుగా ఉంటున్నప్పుడు మనకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి ఏవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనకన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఆ శరీరము మనకు దేవుడు ఇచ్చినప్పుడు పరలోకంలో యేసు ప్రభు ఎవరు, అబ్రహాము ఎవరు, యాకోబు ఎవరు, దావీదు ఎవరు, మనమెవరము అని ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతుంటాయి. దాన్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు. ఈ మైండ్తో సంబంధం లేదు దానికి. ఈ మనసు ఏం చేస్తుంటే మనని క్వశ్చన్స్ వేస్తుంటుంది. క్వశ్చన్స్ వేసి ఇది సాధ్యమా, ఇది కాదు, ఇది నువ్వు చెయ్యలేవు, నువ్వు సాధించలేవు, ఇది కష్టము, ఇది బాధ అని నీ మనసు చెబుతుంటుంది. అక్కడ మనస్సు ఉండదు,
అక్కడ మనసు ఉండదు. ఆటోమేటిక్గా దేవుడు అక్కడ మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? ఆ స్పిరిచువల్ వరల్డ్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఇది మనుషులకు నమ్మడం అసాధ్యము. ఈ మాట విన్నవారు ఈ 21st సెంచరీలో కూడా జస్ట్ వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ అన్నారు అనుకోండి, నేను అంటాను ఐఎమ్ నాట్ టాకింగ్ నాన్ సెన్స్, యూ విల్ గెట్ దట్ సెన్సెస్ వెన్ యూ సీ దట్ డే అంటాను నేను. ఎందుకంటే ఆ రోజు కొరకు కన్ను పెట్టుకొని ఎదురు చూసేవాడు ఏమంటారు వ్యర్థుడిగాను, తర్వాత వాడు సెన్స్లెస్ పర్సన్ గాను, ఫూలిష్ గాను కనపడతాడు. కానీ ఆ దినం వచ్చినప్పుడు వీడే భయపడతాడు. ఆనాడు చెప్పాడు, నేను వినలేదు, ఇది నిజమైంది. దాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసము మనుషులు ఉన్న మనకు కలిగి ఉంటే దానిలాగా మనము మార్చబడతాం. మై డియర్ ఐమ్ టెల్లింగ్ యూ, ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవి. రాబోతున్న కాలంలో ఉన్న దినాలు ఇంకా చెడ్డయి. కాబట్టి ఏ విధంగా ఉండాలి? ఆ జ్ఞానుల వల్ల ఉండకుండా జ్ఞానుల వల్లే మన జీవితాన్ని ఈ విధంగా మలుచుకోవాలి. జ్ఞానులు దేవుని వెతుకుతారు, జ్ఞానులు దేవుని వెతుక్కుంటూ వచ్చారు, జ్ఞానులు దేవుని పూజిస్తారు, జ్ఞానులు తమను తాము దేవునికి సమర్పించుకుంటారు. జ్ఞానియే దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. ఆ జ్ఞాని మాత్రమే దేవుడు లేడు అంటాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మినవాడు జ్ఞాని. ఆయనని నమ్మి ఆయన దాని ప్రకారం బ్రతికేవాడు విశ్వాసిగా మారుతాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే బిడ్డగా తను మారుతాడు. చూద్దాం చివరి మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయము చూద్దామా, 9వ వచనం. ఎందుకనగా ఒక్కరు 5వ అధ్యాయము 9వ వచనం మరోసారి చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించును, కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. ఈ మాటకు అర్థం ఏంటి? ఎప్పుడైతే ధర్మ విరోధి బయలుపరచబడతాడో ఈ లోకంలో 7 సంవత్సరాలు దేవునికి ఉగ్రత కాలం. అది భయంకరమైన దినము. దానియేలు గ్రంథములోని 9వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఈ మాటలు చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఆ దినము భయంకరమైన దినము. ఆ దినము తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత లోకంలో జరిగే పరిస్థితులు అతి భయంకరమైనవి. దాన్ని దేవుడు తన ఉగ్రతగా నిర్వర్తిస్తారు. దాన్ని ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయము 7వ అధ్యాయం అంటే 5వ భాగం మధ్యలో నుండి 5, 6, 7వ అధ్యాయాల్లో పాత్రల జడ్జిమెంట్ అని, తీర్పని, అంటే సీల్స్ జడ్జిమెంట్, ట్రంపెట్స్ జడ్జిమెంట్, బౌల్స్ జడ్జిమెంట్ అంటే ముద్రల తీర్పు, తర్వాత బూరల తీర్పు, పాత్రల తీర్పు అని 3 భాగాలుగా దాన్ని దేవుడు విభజిస్తాడు. 7 దాన్ని విభజిస్తాడు. ఈ 21 పాత్రలు, 21 తెగుళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది ఏం జరగబోతుందని. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు, అవి జరుగుతున్నప్పుడు దాన్ని దేవుడు ఉగ్రతగా ఎంచుతున్నాడు. సంఘము ఆ ఉగ్రత పాలవడానికి నియామకము చేయబడలేదు. ఎంత దేవుని కొరకు కనిపెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి నరరూపధారిగా వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనుషులందరినీ తను విశ్వసించిన ప్రతి ప్రజను తన కొరకు సంపాదించుకొని దేని కొరకు? ఉగ్రత పాలు చేయడానిక కాదే, తనతో పాటు నిత్యం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆశతో ఆయన నమ్మని బిడ్డలకు ఆ ఉగ్రత, నమ్మిన బిడ్డలకు ఉగ్రత లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ మాటను ఇంకా వేరే రకాలుగా చెబుతూ ఏమంటారంటే, ఉగ్రతలో సగం ఉగ్రత తీసుకుంటాం, సగం ఉగ్రత తీసుకోమంటారు. అది ఎక్కడ లేదు బైబిల్లో. వీళ్ళు కొంచెం క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత అంటారు ఈ శ్రమల కాలంలోకి వెళ్ళిన తర్వాతనే ప్రభు రాకడంటాడు. శ్రమల కాలం తర్వాత ప్రభు రాకడంటే ఆయన రాకడికి తెలిసిపోతుంది. ప్రభు రాకడ తెలియదు ఎవరికి. అంటే నీకు తెలియబడని సమయంలో ఆయన వస్తాడు. కాబట్టి మరి సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే అది. అందుకని బుద్ధిగల కన్యకల గురించి చెప్పేటప్పుడు ఈ సందర్భాన్ని ప్రభు రాకడ పెళ్లి కుమారి యొక్క రాకడతో పోల్చి చెబుతారు. బుద్ధిగల కన్యకలాగా ఉండమని,
దివిటీలు మీ శరీరమైన పరిశుద్ధను, అక్కడ నూనె నీ రక్షణను కాపాడుకుంటూ ఎప్పుడు వెలిగింపబడుతూ ఎదురు చూస్తుండే బిడ్డలుగా ఉండాలనే ఆ అలంకరణ భావముతో ఆ వాక్యాన్ని మనము చూస్తాము. నేర్చుకోవాల్సిన విషయము, అడ్డగిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు, అటువైపు ఉన్నవాడు ధర్మ విరోధి. భ్రష్టత్వము ఆల్రెడీ సంభవిస్తుంది, వాడు అనుకున్న పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాడు బయటపడ్డ తర్వాత పడడము, పరలోక రాజ్యానికి సంఘం ఎత్తబడము ఒకే సమయంలో జరుగుతుంది. కాబట్టి ఆ దినము ఇంకా ఎక్కువ రోజుల గ్యాప్ లేదని అనిపిస్తుంది. ఒకవేళ ఇంకా దాని గ్యాప్ ఉంది, ఇంకా టైం పడుతుందంటే ఇప్పటికైనా మారు మనసు పొందుకుందాం, ఇప్పటికైనా జాగ్రత్త పడదాం, ఇప్పటికైనా నీ బ్రతుకు నుండి బయటకు వచ్చి పాపాన్ని వదిలిపెట్టి దేవుడు నిజమైన వాడని అన్ని రకాల అనుమానాలను వదిలిపెట్టి ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడదాం. అది ఇష్టపడము అలవాటైతే ఆయన రాకడలో ఎత్తబడతావు, అట్లీస్ట్ దేవుని చేత క్షమింపబడతావు. లేకపోతే ఆయన అంటాడు, అనేక మార్లు చెప్పి చూస్తాను నీకు, నువ్వు వినలేదు కాబట్టి అవకాశము ఉండదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. దేవుని చేత విసర్జింపబడము మించిన భయంకరమైన లోకంలో ఇంకోటి ఏ మనిషికి ఉండదు. కాబట్టి ఇది రక్షణ దినము, ఇదే రక్షణ దినము. కాబట్టి మన బ్రతుకులను సరిచూసుకుందాం, మన నడవడికలను సరిచూసుకుందాం, మన పరిశుద్ధతను కాపాడుకుందాం. దేవుని రాకడ కొరకు ఆశతో, పరిశుద్ధతతో, అతి జాగ్రత్తతో ఎదురు చూస్తూ ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవుడు తన రాకడ కొరకు తను వచ్చే సమయంలో జరుగుతున్న అనేక సందర్భాలకు మనకు ముందుగానే చూపిస్తూ బిడ్డా జాగ్రత్తగా ఉంటూ బిడ్డా మోసపరచబడకు అని చెప్పిన పదే దేవుడు చెబుతున్నప్పుడు ఆందోళన పడకుండా నా దేవుడు నాకున్నాడన్న నమ్మకముతో ఆయన నామాన్ని పూజిస్తూ నీ బ్రతుకును దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటావా? నీ హృదయం పైన వేసుకుని ఆలోచన చెయ్యి. దేవా, ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడుతున్నాను, నీ పరలోక రాజ్యంలో మీతో పాటు నిరంతరం ఉండాలని ఆశపడుతున్నాను. దేవా, సహాయం దయచి, నాలో పశ్చాత్తాపము దయచి, నా పాపమును క్షమింపబడటకు సహాయం దయచి, నేను పరిశుద్ధునిగా దేవా మీ కొరకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. సహాయం దయచేయమని అడుగు. దేవుడు సహాయం దయచేస్తాడు. సంఘము ఎత్తబడులో ఉండాలి, విడవబడిన వాడిగా ఉంటావేమో, భయంకరమైన శోధనల పాలు అవుతావు. అది దేవుని ఉగ్రత. తనని నమ్మని బిడ్డలపైన దేవుడు చూపించే ఉగ్రత. ఆలోచన చేసుకో. ఇంకా సమయము ఉందని, ఇంకా ఏవో అనుమానాలతో కాలాన్ని వృధాపరచకు. ద టైమ్ ఈజ్ నియర్. దేవుడు వచ్చే కాలము చాలా సమీపముగా ఉన్నదని ఎరిగి ఎదురు చూద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రములు. మీరు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. నైనా దేవా, మీరు రాకడ భయము కాదనైనా, మీరు రాకడ సంతోషము, శుభప్రదమైన నిరీక్షణ తండ్రి. దిస్ ఈస్ ద బ్లెస్డ్ హోప్ దేవా. ఆ నిరీక్షణ కొరకే మేము అందరం బ్రతుకుతున్నాము నైనా. మీరు రాకడలో మేము ఉండాలని, మీరు మా కొరకు చిందించిన రక్తమును, మరణమునకు ఒక విలువ తెచ్చే బిడ్డలుగా ఉండాలని, మీరే మా నిజ దేవుడవని, మా రాజు, మా ప్రభుడవని నమ్మి మీ కొరకు కనిపెట్టే హృదయాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. మహాదేవుని ఆలయం ఉన్న సంఘములో ఏ బిడ్డ కూడా విడవబడకుండా దేవా సహాయం దయచేయమని అడుగుచున్నాం. మొండిగా ఉన్న హృదయాలను, బండలుగా ఉన్న హృదయాలను, అజ్ఞానముతో ఉన్న హృదయాలను మార్చండి నైనా. మీ కొరకు కనిపెట్టే బిడ్డలుగా అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాం. మీ పరిశుద్ధత,
మా అందరిపైన ప్రోక్షింపచేసి మీ కొరకు మీరు ఆకడలో ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని మిమ్మల్ని మేము దేవా దగ్గర నుండి చూసి మిమ్మల్ని కౌగులించుకొని దేవా సంతోషించి ఆ దినమును అందరము పొందుకునేలాగన మీరే మీ కృపను మాపైన చూపించి మా మనస్సులో మార్చమని అడుగుచు ధైర్యపరిచి శక్తితో నింపమని మా బిడ్డలందరినీ కూడా దేవా శక్తితో నింపి బలపరచమని అడుగుచు ఈ సమయాన్ని మీ వర్తమానమును మీ బిడ్డలకు అందజేయటకు నన్ను కూడా భాగ్యం నన్ను ఈరోజు నిలబెట్టిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.